వర్సెస్ ఫస్ట్ ఎడిషన్ విత్ మీ అవినాష్ జనగామ. ఈ రోజు పేపర్లో వచ్చినటువంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ హెడ్లైన్స్ అన్నీ మీకు చెప్పేందుకు నేను రెడీ. లెట్స్ స్టార్ట్ విత్ స్వేచ్ఛ. వేటు తప్పదా అంటూ షమి పైన చూస్తా ఉన్నాం. అట్లే నయన్ రక్కయి కొత్త సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ అది. రైట్, కొత్త కేసులు మరిన్ని చిక్కులు. పోసాని కృష్ణమురళిపై వంశీకృష్ణ కేసు, చంద్రబాబుపై సత్య ప్రచారం, అనుచిత పోస్టులు, దువాడ శ్రీనివాస్పై టెక్కల్లో కేసు, పవన్ కళ్యాణ్పై అసభ్యకర వ్యాఖ్యలు అంటూ చూస్తా ఉన్నాం. నాకు తెలిసి ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, కళ్యాణ్ పైన కానీ చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ అలా వదిలేస్తే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఎవరి మీద ఎలాంటి రాంగ్ కామెంట్స్ చేసినా అసలు వదిలే ప్రసక్తే లేదంటూ ముందుకైతే దూసుకుపోతా ఉన్నారు. అది ఎంత దూరం పోయి ఆగుతుంది అనేటువంటిది చూడాలి. బిల్లులకు ఆమోదం. అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోద ముద్ర. ఏపీ మున్సిపల్ పంచాయతీరాజ్ సవరణలతో పాటు మరో 5 బిల్లులకు ఆమోదం అంటూ చూస్తా ఉన్నాం. రైట్, మోదీ వరమిస్తారా? నవంబర్ 29న ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రకటన చేయాలని డిమాండ్. ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని సెయిల్లో విలీనం చేస్తున్నట్లుగా స్పష్టంగా చెప్పాలి. రాష్ట్రపతి పేరున ఉన్న భూములు ప్లాంట్ పేరిట మారిస్తే ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుందన్న పరిరక్షణ కమిటీ అంటూ చూస్తా ఉన్నాం. చూద్దాం, అసలు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ అయితే కనబడట్లేదు. బట్ సంహావ్ సెయిల్లో కనుక విలీనం చేస్తున్నామని క్లియర్గా చెప్తే కనుక మేబీ చాలా వరకు ఉపశమనం, అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఆ ప్లాంట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళంతా రిలాక్సేషన్తో పాటు కొంత ఉపశమనం పొంది వాళ్ళు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ చేసేందుకు ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఆ పాపం అటు విశాఖదే. తిరుమలలో అన్యమత ప్రచారంపై స్వేచ్ఛ బిగ్ టీవీ కథనం. రంగంలోకి ఫారెస్ట్ పోలీస్, టీటీడీ విజిలెన్స్. అనుమతికి మించి దుకాణాల గుర్తింపు, అంతా ఫారెస్ట్ సిబ్బంది దందా అని తేలిన వైనం. ఇంతవరకు స్పందించని అటవీ శాఖ అధికారులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్యమత ప్రచారం జరిగిందని స్వేచ్ఛ బిగ్ టీవీ ప్రచురించిన నేపథ్యం ప్రత్యేక కథనం పెను సంచలనమైంది. పాప వినాశనం ప్రాంతంలోని దుకాణదారులు అన్యమత ప్రార్థనలపై వచ్చిన కథనానికి టీటీడీ స్పందించింది. వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ పోలీస్, టీటీడీ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా దుకాణాల్లో తనిఖీలు చేశారు. తనిఖీలు ఒక్కటే కాదు, ఏదైతే అన్యమత ప్రచారం టీటీడీ లాంటి లొకేషన్లో అంటున్నారో మరోసారి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఇటు టీటీడీ పాలక మండలి పైన ఉంది, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు ఇప్పుడు జరగకుండా చూసుకోండి అని మాత్రమే చెప్పగలం. రైట్, ఇక టీటీడీకి సంబంధించి